మనం మైసారం పోదామే మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ ఓ మైసమ్మ గబరబెట్టి గై పుగకే మైసమ్మ జరా పరేషాని కయ్యే మైసమ్మ గబరబెట్టి గై పుగకే మైసమ్మ జరా పరేషాని కయ్యే మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ ముదుగల పొద్దుగా ఎవడి ముఖము చూశాను ముదుగల పొద్దుగా ఎవడి ముఖము చూశాను పొలములు గంపుగలే మైసమ్మో నీకు కదిగనాల మలుపులే మైసమ్మ కంటి గొంపు నీళ్ళ వెంటనే మైసమ్మ నీకు కదిగనాల మలుపులే మైసమ్మ కంటి గొంపు నీళ్ళ వెంటనే మైసమ్మ ఓ మైసమ్మ గబరబెట్టి గై పుగకే మైసమ్మ జరా పరేషాని కయ్యే మైసమ్మ గబరబెట్టి గై పుగకే మైసమ్మ జరా పరేషాని కయ్యే మైసమ్మ కుంకుల మనకు చేతబడి కుంకుల మనకు పట్టగట్టి కుంకుల మనకు చేతబడి కుంకుల మనకు పట్టగట్టి నువ్వు పెద్ద పులి నచ్చినావమ్మో గడ్డి పెట్టగట్టి మైసమ్మ పెద్ద పులి నచ్చినావమ్మో గడ్డి పెట్టగట్టి మైసమ్మ కుంకుల మనకు చేతబడి కుంకుల మనకు పట్టగట్టి కుంకుల మనకు చేతబడి కుంకుల మనకు పట్టగట్టి నువ్వు పెద్ద పులి నచ్చినావమ్మో గడ్డి పెట్టగట్టి మైసమ్మ నువ్వు పెద్ద పులి నచ్చినావమ్మో గడ్డి పెట్టగట్టి మైసమ్మ ఇప్పుడు ఒక తమిళ్ సాంగ్ మీ అందరి కోసం అప్పుడి పోగే 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 అసలి పోగే కన్నాలే అప్పుడి పోగే 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 అసలి పోగే కయ్యాలే Thank you.
నీకోసంలో టైటిల్ సాంగ్ మీలో ఎంతమందికి తెలుసు? నీకోసం 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 ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం 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 నీకోసం. ఈ పాట తర్వాత మేము నా ఫస్ట్ హిట్ మూవీ, నా సెకండ్ మూవీ మీ అందరికీ తెలుసు. ఏంటి ఆ సినిమా? మా పారిపోతున్నది, వెళ్ళిపోతున్నది. ఇది చిత్రం ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ఆడియన్స్ స్క్రీన్ పని చేసుకుంటూ పోతుంది, ఆడియన్స్ పని చేసుకుంటూ పోతారు. అలాంటి టైంలో ఆడియన్స్ స్క్రీన్తో పాటు ఇంటరాక్ట్ అయ్యే సినిమా చేసాం, అదే చిత్రం. ఎంతమంది చూసారు చిత్రం? అయితే దానిలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం. మీరు ఎవరికైనా తెలుసు, మ్యూజిక్లో దానిలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఒక క్లబ్ సాంగ్ చిత్రంలో, ఒక క్లబ్ సాంగ్ మెలోడీ సాంగ్ తీసాం. నమ్ముతారా? ఊహల పల్లకీలో ఊరేగించనా, రాగం కలిగించనా, ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెలువై రాగం కలిగించనా. ఇది చాలా మంది క్లబ్ సాంగ్ మెలోడీ చేయడం ఏంటి అన్నారు. హట్కే చేద్దాం, హట్కే చేస్తే డెఫినెట్గా జనం నచ్చుతుంది అనుకున్నాం. అందుకు మీరు అందరూ లైక్ చేశారు. ఆ తర్వాత నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నిలబెట్టిన సినిమా, మీ అందరికీ బాగా నచ్చిన సినిమా నా గుండెలో నా కళ్ళలో గుడి గంటలే మన ప్రేమనే చాటవా, నా గుండెలో ఉండిపోవా. ఎంతమంది ట్రావెల్ అయ్యారు ఈ సాంగ్స్తో పాటు? ఎంతమంది లవ్లో పడ్డారు ఈ సాంగ్స్ వింటూ? ఎంతమంది లవ్ ప్రపోజ్ చేశారు ఈ సాంగ్ తర్వాత? ఇదే గోలో మళ్ళీ కొన్ని, అంటే నాకు దొరికిన అదృష్టం మంచి సినిమాలు, మంచి పాటలు పాడడం. అందుకే మీ అందరి మనసులో ఉండిపోయే అవకాశం వచ్చింది. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో 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 ఎందుకో, అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, అందమైన మనసులో అలజడెందుకో, ఎందుకో. నెక్స్ట్ సాంగ్ నేను పాడను, మా గీత పాడుతుంది. మీ అందరికీ బాగా నచ్చిన పాట ఏంటది? సంతోషం. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా,
అంజనా ప్లీజ్. చాలా మంది లవ్ అమ్మాయిలు పర్టికులర్గా లవ్ ఎలా ప్రపోజ్ చేయాలి, ఎలా తెలపాలి అనే ప్రయత్నం ఎలా చేశారో చూద్దాం. చూస్తూ దాని నుంచి విరహం కూడా వస్తుంది కదా. ఎందుకే ఇలా గుండెలో అన్ని వైపులా అల్లుకోకిలా ఆగని ఎన్నాటిలా వెంటాడుతూ వేధించాలి కన్నీటిని కురిపించాలి. మరుపన్నదే రానీయవాలయమా ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంటలేదా. ఈ పాట కూడా డాన్స్ చేయొచ్చని ఆయన అక్కడ ప్రూవ్ చేశారు. ఈ పాట సాహిత్యం గురించి డిస్కస్ చేద్దాం సరదాగా. Vai
చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసినా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అంతకన్నా ఎక్కువగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఇళయరాజా గారి కోసం పాట. చిరుగాలి చిగురాసరే వెదురంటి మనసులో మేఘం మురిసి పాడు మేఘం మురిసి పాడు చిరుకురాక చూసి మరి చిందులేసనే చిలిపి తాళమేసి చిరుగాలి వీచనే చిగురాసరే వెదురంటి మనసులో వేడుదే మేఘం మురిసి పాడు ఎంతమందికి తెలుసు ఈ పాట? ఓకే, అయితే నా వాయిస్ సెక్షన్, ఈ సోలో వాయిస్ సెక్షన్ ముగించే ముందు సీను వసంతలక్ష్మి, సరే సీనుగా కావాలా ఆర్పిగా కావాలా? సీనుగా కావాలా? సరే, హియర్ వి గో. సీను ప్లీజ్ కమ్. వానా 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 యా, మీ అందరూ ఈరోజు ఇక్కడ ఎందుకున్నారంటే మనమంతా ఒకటే అని చెప్పుకోవడానికి. ఇక్కడ R&Dలో ఎంతమంది ఉన్నారండి? R&Dలో ఎంతమంది ఉన్నారు? R&D వ్యాక్సిన్ R&Dలో ఎంతమంది ఉన్నారు? యా, ఆల్ దోస్ సైంటిస్ట్ హూ ఆర్ ఇంటూ R&D, నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా మీ అందరికీ. మీరు ఎన్నో వ్యాక్సిన్స్ కనుక్కుంటున్నారు ఏవేవో రాకుండా ఉండాలని. But the next generation, the entire generation is going to suffer with cancer. క్యాన్సర్ అనే ఒక మహమ్మారి ఇప్పుడు ఏ రేంజ్లో ఉందంటే మొత్తం మన నెక్స్ట్ జనరేషన్ అందరికి కూడా ఏదో ఒక రకంగా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన దీనివల్ల, క్లైమేట్ వల్ల, ఏదో ఒక కారణం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి అందరిలో. అండ్ ఐ లాస్ట్ మై డాడ్ బికాస్ ఆఫ్ దట్, మై ఫాదర్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. మీరు దయచేసి R&Dలో ఉన్నవాళ్ళు మీ రెగ్యులర్ జాబ్తో పాటు ఈ క్యాన్సర్ కూడా ఒక ఏదైనా సొల్యూషన్ కనిపెట్టగలరా? వ్యాక్సిన్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఏముంటుందో తెలియదు. బట్ ప్లీజ్ 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 రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, అక్కడ ఉన్న మా ఫాదర్ అందరి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ టు ఫైండ్ ద మెడిసిన్ ఫర్ క్యాన్సర్. ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ వాట్ వీ కాంట్, వీఆర్ నాట్ ఏబుల్ టు అవాయిడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్. నేను ఇక్కడ ఉండడానికి కారణం, మీరు ఇక్కడ ఉండడానికి కారణం, మనందరం ఇక్కడ ఉండడానికి కారణం, మనందరం ఒకరి మనసు ఒకరు గెలుచుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం. మనం చిన్నప్పటి నుంచి మనందరం ఒకరికొకరు తెలియకుండా ఆడే ఒక అందమైన ఆట మనసుల్ని గెలవటం. మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? మీరు ఏం చేసినా, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతానంటే మీ అందరు మనసులు గెలవాలని, మీ అందరూ నన్ను ఓపికగా వింటున్నారు కొట్టకుండా అంటే నా మనసు మీరు గెలవాలని, నా మనసు మీరు గెలవాలని. ఈ మనసులు గెలిచే ఆట ఏదైతే ఉందో, ఈ ఆట మనం ఎందుకు ఆడుతున్నాం తెలుసా? ఒక్కడై రావడం
ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా వెంటయే బంధం రక్త సంబంధం తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురితో మంచిగా ఉన్నాం. ఆ నలుగురు 100 మంది అవ్వాలి, 1000 మంది అవ్వాలి, 1,00,000 మంది అవ్వాలి, కొన్ని లక్షల మంది అవ్వాలి. అంతమంది మనసులకి మనం గెలవాలి. లెట్స్ ఆల్ విన్ ది హార్ట్స్ అండ్ స్టార్ట్ అవర్ జర్నీ. థ్యాంక్ యూ.
అండ్ ఆర్పి పట్నాయక్ గారికి అండ్ ఆల్ ది సింగర్స్ ఆన్ స్టేజ్ కి అలా సరిపో చప్పట్లు కాదమ్మా, గట్టిగా ఓయేసుకోండి. 3 cheers to శాంత. హిప్ హిప్ స్పెషల్ థ్యాంక్ యూ పట్నాయక్ గారు అండ్ సింహ గారు, అంజనా సౌమ్య, గీత, స్వాతి అండ్ మమన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శాంత కుటుంబ సభ్యులందరి తరఫున కూడా చాలా 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 థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇంత చక్కటి సంగీత విభాగానికి మాకు సహకారం అందించిన వాద్య బృందం అందరికీ ఒకసారి ఓసుకోండి. అండ్ అఫ్ కోర్స్ ద మ్యాన్ బిహైండ్ దిస్ మిస్టర్ ప్రతాప్ గారికి గట్టిగా చప్పట్లు. ఈ వెన్యూ అంతా అయింది. మీకు జలవిహార్ రావాలంటే వాపస్ వెళ్ళండి సార్, ఒక